మీకు బట్టతల ఉందా? డోంట్ వరీ, నెత్తి మీద కేశాలు మొలిపించాలి అంటే చిటికేసినంత పని, కాకుంటే కాస్త ఖర్చు పెట్టాలంతే. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేదా? నో ప్రాబ్లం, లోన్ ఇప్పిస్తాం, నెల నెల ఈఎంఐ కట్టుకుంటే సరి. ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలు, వద్దన్నా మలుస్తూనే ఉంటాయి అంటూ ఆ క్లినిక్ ఇచ్చిన యాడ్స్కి చాలామంది ఆకర్షితులయ్యారు. పొలోమంటూ ట్రీట్మెంట్కి వెళ్ళారు. సీన్ కట్ చేస్తే, డబ్బు పాయే జుట్టు రాకపాయే అంటూ ఇదిగో ఇలా ఆ క్లినిక్ బయట లబోదిబోమంటున్నారు బాధితులు. ఇది విజయవాడలోని ట్రికోవియా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్. బట్టతల మీద జుట్టు మొలిపిస్తామంటూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్లు ఎక్కడ పడితే అక్కడ వెలిసాయి. అవి ఎంతవరకు జుట్టును మొలిపించాయో తెలియదు కానీ వాళ్ల ప్రకటనలకు మోసపోయిన వాళ్ళు మాత్రం కోకొల్లలు. అలాగే మోసపోయింది విజయవాడకు చెందిన ఈ జంట. మా హస్బెండ్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చెప్పి ఇక్కడ నేనే వాకిన్ వచ్చి ఇక్కడ పేమెంట్ చేశాను. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈఎంఐ ద్వారా పెట్టుకోండి, మేము హాఫ్ అమౌంట్ పే చేసాం. ఈఎంఐ పెట్టుకోండి, మొత్తం అందులోనే అయిపోద్ది అంటే మేము ఇచ్చిన ఒక 3000 అలా డిపాజిట్ తీసుకొని మిగతాదంతా ఈఎంఐ పెట్టారు వాళ్ళే. సో మేము హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ చేయించుకుంటామండి, మీ క్లినిక్ ఉంది కదా అని అంటే సరే చేయించుకోండి, అక్కడైతే 9th నెక్స్ట్ మంత్ 9th డేట్ ఉంది అని చెప్పారు. సరే ఉంది, ఆ రోజు రండి అన్నారు. సో సాటర్డే మేము వెళ్ళాము, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము. సండే రోజున కాల్ చేసాం వాళ్ళకి, ఏ రోజు ఇస్తారండి అని కన్ఫర్మేషన్కి. అండ్ రిపోర్ట్స్ రాలేదని ఫోన్ చేసాం, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మండే కూడా కాల్ చేసాం, స్విచ్ ఆఫ్ వస్తుంది. సో నిన్న మా హస్బెండ్ వెళ్ళి హైదరాబాద్లోనే, మేము అక్కడే ఉన్నాం, సో వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ క్లినిక్ ఏదైతే ఉందో దానికి ఇలా సీజ్ చేసేసి ఇలా సిగ్నేచర్స్ పెట్టారనమాట. సో ఇది సీజ్ ఎందుకు చేశారంటే వితౌట్ లైసెన్స్ డాక్టర్స్ తోటి అది నడుపుతున్నారు కాబట్టి సీజ్ చేస్తారు. ఈమె పేరు ఆనంద నాగలక్ష్మి. తన భర్తకు బట్టతల రావడంతో విజయవాడలోని ట్రికోవియా అనే క్లినిక్ ను సంప్రదించింది. మొదట ఫ్రీ కన్సల్టేషన్, భారీ డిస్కౌంట్లు చూపించి నమ్మకం కలిగించారని, తర్వాత డిపాజిట్ పేరుతో కొంత డబ్బులు వసూలు చేసి గ్యారంటీడ్ రిజల్ట్స్ అంటూ తమను మభ్యపెట్టారంటున్నారు బాధితులు. అంతేకాదు డబ్బులు లేకపోయినా లోన్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఫైనాన్స్ ద్వారా 58,000 రూపాయలు ఫుల్ అమౌంట్ పే చేయగానే ఆపరేషన్ కోసం డేట్ ఫిక్స్ చేసుకుని హైదరాబాద్ బ్రాంచ్ కు బాధితులు వచ్చారు. అయితే ఇక్కడ ట్రికోవియా క్లినిక్ మూసేసి ఉంది. తలుపులకు సీ స్టిక్కర్స్ అంటించి ఉండడంతో అవాక్కయ్యారు. దీంతో ఆనంద నాగలక్ష్మి విషయం విజయవాడ బ్రాంచ్ లోని వారికి చెప్పగా ఇక్కడే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్పడంతో మళ్ళీ విజయవాడకు వెళ్లారు. అయితే వీళ్లు వెళ్లే సమయానికి అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. విజయవాడలోనూ ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతుండడం అక్కడ సీజ్ చేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు డబ్బులు డిమాండ్ చేయడంతో తమకు ఐజీ తెలుసంటూ ఫోన్లో బెదిరించారంటూ వాపోయింది బాధితురాలు. ఈ ట్రికోవియా అనే దాని మీద ఆల్రెడీ 2 కేసెస్ ఉన్నాయి. ప్రీవియస్లో కూడా ఇలాగే వాళ్ళ మీద విజయవాడ దానిలోనే ఇక్కడ నుండే వచ్చాయి కంప్లైంట్స్ వచ్చాయి. వీళ్ళంతా చాలా ఫ్రాడ్, మీరు ఎంక్వైరీ చేయకుండా ఎందుకు కట్టరని ఇక్కడే మాట్లాడారు. సార్ రండి సార్, కొంచెం మీరు అడగండి సార్ అంటే సార్ వచ్చి అడిగితే ఆమె ఏమంటుంది, అసలు నువ్వెవరు, నీ పేరేంటి, నువ్వు ఎందుకు వచ్చావు, మా డాడీ ఐజీ, ఒకసారి ఉండని చెప్పి వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి సార్ని ఆయన్ని చూపించింది. ఆయన చూపించి నీ పేరేంటి అని అలాగే అడిగింది. ఇంక వెంటనే నేనేం చేశారు, ఆఫీస్కి మీరు రండి, వీళ్ళు మీ మీద ఇలాగ కేసు పెట్టారని అనడం మానేసి ఆయన నాతో ఏమన్నారంటే, మీరు ఎవరినన్నా తెచ్చుకొని కొంచెం హార్ష్గా మాట్లాడండి, వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తారులేండి. హైదరాబాద్లో వెళ్తే నిన్న మాతో పాటు అక్కడ చాలామంది ఉన్నారు. ఒకటి వాళ్ళు బయటకు రావట్లేదు, నా డబ్బులు ఇస్తానని చెప్పట్లేదు. పోలీసులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, పోలీసులు వాళ్ళని పంపించారు. ట్రికోవియా హెయిర్, స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ పేరుతో నడుస్తున్న ఈ సంస్థపై గతంలోనూ కేసులు నడిచినట్టుగా పోలీసుల రికార్డుల్లో ఉన్నట్టు బాధితులు చెప్తున్నారు. లైసెన్సులు లేకుండా అన్క్వాలిఫైడ్ డాక్టర్లతో క్లినిక్లు నడుపుతూ ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి క్లినిక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రకటనలు చూసి మోసపోవద్దని, ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చూసుకుని డబ్బులు చెల్లించాలంటున్నారు పోలీసులు.